ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్గా రీమేక్ అని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడుతుంది ఎప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 8 years ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది, మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు. పెదరాయుడు, చంటి అన్నీ. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్కి మాటలు మార్పులు, ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్లో పడింది ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వు కూడా మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా మాటలు దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం? అంటే అసలు ఎన్నిసార్లు అంటే దానికి ఎలా ఉంటారు? ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి. కాప్ అనేవాడు ఒక యాంటీ ఎలిమెంట్, సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్గా. అది తెరీలో ఉండొచ్చు, టెంపర్లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, గబ్బర్ సింగ్లో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెరీ అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు, తెరీలో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ సీన్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై మై ఫిల్మ్ గబ్బర్ సింగ్. అతను అంతాక్షరి ఇన్స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని తెరీ చేస్తే నువ్వు తెరీ చేస్తున్నట్టు నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కాదు.